అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బయటైతే వర్షాలు దంచి కొడుతున్నాయి కదా! ఈ క్లైమేట్‌లో వేడి వేడి స్పైసీ దమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటదో చెప్పండి? అదిరిపోదు. కానీ బయటకు వెళ్దామంటే ఏ హోటల్, ఏ రెస్టారెంట్ హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. అందుకని ఇంట్లో బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే దమ్ బిర్యానీ చూసేద్దాం. అది కూడా కొలతలతో చెప్తాను. కొలతలు మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకుందాం. ఈజీగా చేయొచ్చు ఈ బాస్మతి రైస్. నేనైతే హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని పక్కన నానబెట్టుకోవాలన్నమాట. 1 అవర్ పక్కా నానబెట్టుకోండి. ఈ లోపల కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పెట్టుకోండి. ఆనియన్స్ అయితే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. మనకి ఆ ఆయిల్తో చాలా పని ఉంటుంది. ఆయిల్ని అయితే బాగా డీప్ ఫ్రై అయితే చేయండి. మెయిన్ పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఈ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఇదిగో ఈ గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన బౌల్లో తీసి పెట్టేసుకోండి. ఈ లోపల మనం ఇది చికెన్ అందరూ ఎక్కువసేపు మ్యారినేట్ చేయాలంటారు కానీ అంత అక్కర్లేదు. చూసారా ఘాట్ అలా ఉండాలన్నమాట. దాంట్లో మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి అనమాట. అలాగే ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా దాన్ని మసాజ్ చేయాలన్నమాట చికెన్కి లోపల. అప్పుడే అదంతా లోపలికి చికెన్ ఉప్పు కారం అవన్నీ బాగా లాక్కుంటాయి అన్నమాట. దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసి బాగా మసాజ్ చేయండి. మీరు ఎంత మసాజ్ చేస్తే అంతలా పట్టుకున్నాక ఇది పెద్ద అలా మ్యారినేట్ ఏం చేయక్కర్లేదు. బాస్మతి రైస్ అయితే ఖచ్చితంగా 1 అవర్ నానాలి. అప్పుడైతే ఎక్కువ కుకింగ్ టైం పట్టదనమాట. ఇవి మాత్రం ఒక 10 మినిట్స్ అయితే సరిపోద్ది అనమాట. 10 to 5 మినిట్స్ నానితే సరిపోద్ది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మళ్ళీ సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లోపలికి వెళ్ళేలాగా బాగా పిసకండి. మీరు ఎంత పిసగలిగితే అంత బాగుంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో పెరుగు అయితే వేయండి. పెరుగు కూడా వేసుకుని ఏమి క్వాంటిటీ లేదు, మీకు ఎంత గ్రేవీ. చికెన్ క్వాంటిటీ అయితే చెప్పలేదు కదా. మీరు హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే పక్కా చికెన్ 750 grams to 800 grams ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇవైతే నేను తీసుకున్న మసాలు. బాస్మతి రైస్ కూడా నానిపోయింది. సో మనం ఫస్ట్ ఒక ప్యాన్లో వాటర్ పెట్టుకొని నిండా వాటర్ తీసుకొని షాజీరా, కొత్తిమీర, పుదీనా ఓన్లీ మసాలాలో షాజీరా ఒకటే వేస్తాను అనమాట. నేను చాలామంది చాలా డిఫరెంట్గా అన్ని మసాలాలు వేస్తారు. నేను ఓన్లీ షాజీరా ఒకటే వేస్తాను. ఉప్పు మాత్రం ఎలా ఉండాలంటే మన సముద్రం వాటర్ ఉంటుంది చూడండి, ఉప్పగా అలా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం దమ్ బిర్యానీ, వేరే బిర్యానీ పులావ్స్ అన్నీ వేరు, కానీ ఇదైతే మనం అసలు అడ్జస్ట్ చేసుకోలేము ఉప్పుని. ఇందాక ఆయిల్ ఉంది కదా, ఆనియన్ వేపించింది, దాంట్లో మనం మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలి. పక్కనేమో వాటర్ మరుగుతూ ఉండాలి, ఇక్కడేమో చికెన్ మరుగుతూ ఉండాలి. ఆ చికెన్లో మిగిలిన మసాలాలన్నీ వేసేయాలన్నమాట. వేసేసి బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని బాగా కొంచెంసేపు అంటే సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండండి. ఇక్కడేమో వాటర్ మరుగుతుంది, అక్కడేమో చికెన్ ఉడుకుతుంది. ఎందుకంటే మనం ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాం కదా బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కోసం, అందుకనమాట. చాలామంది అయితే మామూలు పచ్చి చికెన్నే చేస్తారు దమ్ బిర్యానీ, కానీ మనం ఇది సింపుల్ దమ్ బిర్యానీ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ కోసం మనం ఇలా చేస్తాం. దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లో ఇది కూడా వేస్తాం. ఏంటి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఆ వాటర్ చూసారు ఇందాక అలా మరుగుతూ ఉంది కదా, మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ కూడా ఉడికింది కదా, 70% ఉడికేక. చూసారు చికెన్ 70% ఉడికింది, రైస్ 70% ఉడికింది. ఆ రెండు ఉడికేక వాటర్ని బాగా డ్రైన్ చేయాలి. బాగా డ్రైన్ చేసేసాక చూసారు చికెన్ ఎంత అలాగా ఉడుకుతూ ఉందో దానిపైన లేయర్గా వేయాలన్నమాట. చాలా పల్చని లేయర్ వేయాలి. అంటే కొంచెం మీ వాటర్ అంతా సరిపోద్ది. మీకు చెప్పాను కదా, దాని మీద పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మళ్ళీ ఇంకో లేయర్ వేయాలన్నమాట. దాని మీద మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. మనం ఎక్కువగా చెప్పాను కదా, రైస్ హాఫ్ కేజీకి 750 to 800 grams చికెన్. ఎందుకంటే అప్పుడే మనకి మసాలా అయితే సరిపోద్ది అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 4 పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర 2 కట్టలు ఖచ్చితంగా. ఇంకా దాంట్లో ఏం లేదు, 2 కట్టలు వేసేసుకొని అన్నీ దాంట్లో అన్నంలో మనం నీళ్ళు మరిగించినప్పుడు అన్నంలో వేయాలి, దీంట్లోనే వేయాలన్నమాట. ఎక్కువ పుదీనా ఇందాక కూడా వేసాం కదా, చికెన్లో కూడా లాస్ట్లో నెయ్యి మాత్రం వేయాలి. నెయ్యి లేకపోతే ఇంక మానేయండి అసలు చేయటం కూడా, నెయ్యి వేయాలి. ఇది మెయిన్ పార్ట్. దమ్ చూసారు, దమ్ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇనప ప్యాన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఇనప ప్యాన్ని ప్రీహీట్ చేసి దాని మీద మన బిర్యానీ పెట్టాలన్నమాట. మనకు దాన్ని మొత్తం పిండితో సీల్ చేసేసి మళ్ళీ ఇందాక వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని తీసుకొచ్చి అన్నం ఉడికిన వాటర్ని తీసుకొచ్చి పైన పెట్టి ఇంకా బరువు పెట్టాను. ఒక 25 minutes అలా వదిలేయండి దమ్ పెట్టి. చూసారా కాలుతుంది, అబ్బా పొగలు వస్తున్నాయి, కాలిందబ్బా నా చెయ్య. కొంచెం స్లోగా తీయండి. చూసారా ఎంత బాగుందో. నాకు మీకు స్మెల్ కూడా చూపిస్తే ఎంత బాగుందో అనిపించింది, ఎందుకంటే అంత మంచి స్మెల్ వచ్చింది. ఇదే మెయిన్
కింద అలా పెట్టేసి ఇలా ఉడికిపోయింది కదా, పై అన్నీ దమ్మన్నీ తీసేసాక మనకు ఉడికిపోయిందని తెలిసాక దమ్ అంతా తీసాక ఒక 10 మినిట్స్ అయితే పక్కన వదిలేదు, వెంటనే తినకూడదు. ఎందుకంటే 5 స్టార్ రెస్టారెంట్స్లో అయినా కొంచెం ముద్ద కింద ఉంటుంది అనమాట. సో పక్కన వదిలేయండి. చూసారు గ్రేవీ చాలా బాగా సరిపోద్ది అనమాట. ఎందుకంటే మనం కొలత కింద తీసుకున్నాం. ఇప్పుడు 1/2 కేజీ రైస్కి 800 గ్రామ్స్ ఉండాల్సిందే చికెన్, ఓకేనా. చూసారా గ్రేవీ ఎంత బాగా సెట్ అయిందో. నాకైతే బిర్యానీలోకి రైతా చాలా ఇష్టం అనమాట. కానీ కొంతమంది తినరు, మా హస్బెండ్ కూడా తినరు. కొంతమంది కర్రీ ఇష్టం అవుతుంది, కానీ కొంతమందికి అసలు ఏమీ నచ్చదు. మీరు ఏ టైప్ కామెంట్ చేయండి. నాకైతే రైతా ఇష్టం. ఆ రైతాని అలా కలుపుకొని చికెన్ ముక్క ఎగ్ ముక్క కలుపుకొని పెడితే ఉంది నా సామిరంగా. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ వర్షాకాలం మాన్సూన్ సీజన్లో. బయటకి ఎందుకండి, బయట అంత కాస్ట్లీ పెట్టి చేసేటప్పుడు మనకి 100 లోపు ఫ్యామిలీ అంతా తినే దమ్ బిర్యానీ అయిపోద్ది. చూసారా చికెన్ ఎంత జ్యూసీగా ఉందో, అసలు ఎంత జ్యూసీగా కుక్ అయిందో. చికెన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది, ఎందుకంటే అది 70% ఇది 70% కుక్ అయ్యాం కాబట్టి. రైస్ మాత్రం దగ్గరుండి కుక్ చేసుకోండి, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి. ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి.